శ్రమ దినాలు ప్రారంభమయ్యాయి. అవే క్రైస్తవులు పాటించే లెంట్ దినాలు. కొందరు ఈ 40 దినాలు ఉపవాసం ఉంటారు. మరి కొందరు నాన్ వెజ్ తీసుకోరు. ఇంకొందరు డ్రెస్ కోడ్ మారుస్తారు. కొందరు ఈ దినాలు పాటించిన అవసరం లేదంటారు. ఇంకొందరు పాటిస్తే తప్పేంటంటారు. ఎవరి విశ్వాసం వారిది. మనుషులు, సంఘాలు కల్పించే పద్ధతులు కాకుండా క్రీస్తు బిడ్డలమైన మనం వాక్య ప్రకారం జీవించాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. యాకోబు తన పత్రిక 1:27లో రాస్తూ, నిజమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శిస్తూ ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా తను తాను కాపాడుకునుటయే అంటాడు. హాస్పిటల్లో బిడ్డకు జన్మనిచ్చిన తల్లి దగ్గరకు తన భర్త రాగానే అప్పటి వరకు పడిన ప్రసవ వేదన మర్చిపోయి పొత్తిళ్లలో ఉన్న బిడ్డ కాళ్ళు, వేళ్ళు, ముక్కు, ముఖం చూపిస్తూ అంతా మీ పోలికేనండి అంటూ మురిసిపోయే తల్లిలాగా యేసుక్రీస్తు కూడా ఓ వ్యక్తి తన బలహీనతల నుండి, అలవాట్ల నుండి, ఆచార వ్యవహారాల నుండి మార్పు చెంది క్రీస్తు బిడ్డగా మారితే సిలువలో ఆయన పడిన శ్రమ, బాధ మర్చిపోయి సంతోషిస్తాడు.